మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. ఈరోజు పొంగునూరు నియోజకవర్గం చంద్రమాకులపల్లి గ్రామంలో కృష్ణాపురం చంద్రమాకులపల్లి పంచాయతీ కృష్ణాపురం గ్రామంలో మొన్న జరిగిన రామకృష్ణ నాయుడు హత్యది ఎవరైతే పెద్దిరెడ్డి ప్రేరేపించి చేసినారు అనేదైతే అక్కడ వస్తూ ఉందో దాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఈరోజు లిక్కర్ స్కామ్లో కానీ మైన్స్లో కానీ అటవై భూముల్లో దందాల్లో కానీ ఇవన్నీ కూడా చేసింది ఎవరు అంటే పెద్దిరెడ్డి కుటుంబం. ఆయన కొడుకు, ఆయన తమ్ముడు, ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ. చిత్తూరు జిల్లాలో ఇదే దాష్టికం జరుగుతూ ఉంది. మరి ఇది ఇంకా కూడా మరి వైఎస్ఆర్ పాలన అనుకుంటున్నారేమో. దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాలా, ఇది చంద్రబాబు నాయుడు పాలన. తప్పకుండా ఎవరు తప్పు చేసినా వాళ్ళని తప్పకుండా శిక్షిస్తారు. ఇది ఒకసారి చూస్తే ఇక్కడ పులిచెర్ల మండలంలో అటవీ భూములను ఆక్రమించుకున్నారు. 23 ఎకరాలు ఎవరి దగ్గర కొన్నారని చెప్తే అది నేల ఈనిందా అనే మాదిరి 75 ఎకరాలు మాదిని సొంతం చేసుకున్నారు. దానికి పోయేదానికి R&B రోడ్డు, దానికి పంచాయతీ రోడ్డు వేయించుకున్నారు. ఆడ పెద్ద పెద్ద బిల్డింగులు కడితే పని వాళ్ళకు అన్నారంటే పని వాళ్ళకే అంత బంగ్లాలు కడితే ఇంకా ఈయన బంగ్లాలు ఏ విధంగా ఉంది. అంతేకాదు ఈరోజు మరి మఠం భూములు కూడా, తిరుపతిలో మఠం భూములు కూడా ఆక్యుపై చేసుకొని 3.5 ఎకరా దాంట్లో కూడా సిమెంట్ రోడ్డు వేసుకొని ఈరోజు మఠము భూములు కూడా కబ్జా చేశారు. అంటే టోటల్గా ల్యాండ్ కబ్జా కానీ మైన్లు కబ్జా కానీ. ఆయన మైన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు చిత్తూరు జిల్లాలో ఉండే మైన్స్లంతా తన గుప్పిట్లోకి తెచ్చుకొని ఎవరైతే మైన్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళకి 5 కోట్లు 10 కోట్లు ఫైన్ వేసి వాళ్ళందరినీ కూడా రప్పించుకొని మొత్తం మైన్స్ కూడా కబ్జా చేశారు. ఇది ఈయన చేస్తే ఆయన కొడుకు చిత్తూరు జిల్లాలో కదా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఏదైతే ఈ మద్యం షాపులు ఉందో డిస్టరీ వాళ్ళదే, వాళ్ళు మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. హోల్సేలింగ్ వాళ్ళదే, రీటైల్ అమ్మేది వాళ్ళది. ఎక్కడైనా చిత్తూరులో కూడా ఎక్కడైనా ఒక షాపులో చూస్తే ఒక కొత్తిమీరనో పుదీనా కట్ట ఒక ₹1 అయితే ఆన్లైన్ ఉంది, ఫోన్పే ఉంది, QR కోడ్ పెట్టి తీసుకుంటున్నారు. అయితే వీళ్ళది ఈ లిక్కర్ స్కామ్లో ఏదీ లేదు. ఇది ఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కామ్ కన్నా మించిన లిక్కర్ స్కామ్గా అందరూ కూడా అభివర్ణిస్తున్నారు. లక్షల కోట్లు మైన్స్లో కానీ మరి వైన్స్లో కానీ భూ కబ్జాల్లో కానీ అటవీ భూముల కబ్జా కానీ అదేవిధంగా ఆయన శిష్యులు మరి రెడ్ శాండిల్లో కానీ లక్షల కోట్లు సంపాదించారు. దీనిపైన కూడా సీఎం గారు మరి తీవ్రమైన మరి ఆరోపణలు వచ్చిన దానిపైన యాక్షన్ తీసుకోవాలనేది కూడా మా డిమాండ్గా ఏదైనా మేము తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.